మీరు ఎప్పుడైనా మీకు ఇష్టమైన వ్యక్తి వెనకాల, మీ క్రష్ వెనకాల పడి తిరిగి తిరిగి అలసిపోయారా? మీ క్రష్‌తో మాట్లాడాలని, తనని ప్రేమలో పడేయాలనే కోరికగానే మిగిలిపోతుందని భయంగా ఉందా? నిజానికి ప్రాబ్లమ్ మీలో లేదు. నువ్వు ఫాలో అయ్యే అడ్వైస్‌లో ఉంది. చూడండి, లవ్ విషయంలో ఫ్రెండ్ చెప్పిన అడ్వైస్‌లు లేదా నువ్వు అనుకున్నట్టు ఎప్పటికీ జరగవు. ఈ లవ్ విషయంలో ఎప్పుడైతే సైకాలజీని యూజ్ చేసి పారాడాక్సికల్ సీక్రెట్స్‌తో కలిపి కొడితే మీ క్రష్ కుక్క పిల్లలా మీ వెంట పడుతుంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. బీ ఏ లిటిల్ సెల్ఫిష్. కొంచెం సెల్ఫిష్‌గా ఉండండి. ఇప్పుడు ఒకరికి మనం ప్రపోజ్ చేస్తాం. తను రిజెక్ట్ చేస్తే ఈ ప్రపంచం కూలిపోయినట్టు ప్రవర్తిస్తాం. అదే మన సాయిగాడిని చూడండి. వీడు ఈజీగా మనుషులను అట్రాక్ట్ చేస్తున్నాడు. అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తున్నాడు. ఈజీగా పులిహోర కలుపుతున్నాడు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనం మంచి వ్యక్తిగా ప్రూవ్ చేసుకుంటున్నాం. మనలో ఏం తప్పు లేదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాం. అదే సాయిగాడు నేను సెల్ఫిష్, నేను ఇలాగే ఉంటా, ఎవరేమనుకుంటా నాకేమనే మైండ్ సెట్తో ఉన్నాడు. సో నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావంటే జనాలు నేను అంత దూరం పెడతారు. మనలో ఎటువంటి తప్పు లేదన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు జనాలకు ఏమవుతుందంటే ఇతను మంచివాడు, ఇతనితో అలా మాట్లాడకూడదు, ఇతనితో అలా ప్రవర్తించకూడదు అని మిమ్మల్ని కొంచెం దూరం పెడతాడు. అదే మన సాయిగాడిని చూడండి. వీడు ఫ్రెండ్లీ అండ్ సెల్ఫిష్. వీటితో ప్రతి ఒక్కరు మాట్లాడాలనుకుంటారు, ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతారు. అది ఎలాగో ఇప్పుడు క్లారిటీగా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫార్ ఫ్రమ్ యావరేజ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైతే వాళ్ళ సెల్ఫ్ కోసం వర్క్ చేస్తారో, వీడి గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించారో అండ్ సెల్ఫిష్గా ఉంటారో, ముఖ్యంగా తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ పైన ఫోకస్ పెట్టినప్పుడు వాడు ఈజీగా గోల్స్ని పర్సీవ్ చేస్తాడు. చూసే ప్రతి ఒక్కరికి వీడు అట్రాక్టివ్గా కనపడతాడు, లైఫ్లో ఇంప్రూవ్ అవ్వడం కనపడుతుంది. ఇలా ఒకరి మీదే ఫోకస్ అంతా పెట్టి కూర్చుంటే నీకు అస్సలు వాల్యూ ఉండదు. నీకు ఎటువంటి పని పాట లేదు అనుకొని నేను చిన్న చూపు చూసి వెళ్ళిపోతారు. మీ ఫ్రెండ్ ఇచ్చే అడ్వైజ్లను మీరు ఫాలో అయితే చెప్తున్నా, మీతో ఉన్న మీ పార్ట్నర్ కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. యూజువల్లీ మీ ఫ్రెండ్స్ ఎలాంటి అడ్వైస్ ఇస్తారంటే, నీ గర్ల్ ఫ్రెండ్కి నచ్చింది ఏదైనా తీసుకెళ్ళు, ఆ గిఫ్ట్ తీసుకెళ్ళు, నీ గర్ల్ ఫ్రెండ్కి నచ్చినట్టు ఉండు అని చెప్పి ఏదో ఐడియాలన్నీ ఇస్తూ ఉంటారు. తనకు నచ్చినట్టు తను ఉంటుంది. తనకు నచ్చినట్టు తను ఉండడానికి కోసం మనతో బయటకు ఎందుకు వస్తుంది, మనతో ఎందుకు ఉంటుంది? మన గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మనం సెల్ఫ్ సెంటర్గా ఉంటే వాళ్ళకి నిన్ను ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ వస్తుంది. తనకు నచ్చినట్టే నువ్వు ఉంటే తనకు నువ్వు బోర్ కొడతావు. ఈ విషయం మీరు ఎప్పుడు తెలుసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ద పారాడాక్సికల్ ట్రూత్ ఏంటంటే, పచ్చి నిజం ఏంటంటే, మీ పైన మీరు ఫోకస్తో పని చేయాలి. మీ ఓన్ ఇంట్రెస్ట్ పైన, మీ హాబీ పైన, మీ గోల్ పైన వర్క్ చేస్తేనే మీరు ఇతరులకు అట్రాక్టివ్గా కనపడతారు. వేరే వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. నా పాయింట్ నెంబర్ 2, వాంట్ వాట్ యూ క్యాన్ హ్యావ్. మీ దగ్గర ఏం లేదో దాన్ని మీ లైఫ్లో తెచ్చుకోవడానికి ట్రై చేయడం. అంటే నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, తనని ఫాలో చేసి ఎలాగైనా లవ్లో పడేస్తా అంటే కుదరదండి. ఇక్కడ మనం వెంట పడే కొద్దీ అది వెనక్కే పోతుంది ఉంటుంది కానీ దగ్గరికి రాదు. టైలర్ స్విఫ్ట్ గారు తన సాంగ్లో ఒక లైన్ పాడుతుంది, ఐ గెస్ యూ డెంట్ కేర్ అండ్ ఐ గెస్ ఐ లైక్ దట్. నువ్వు నన్ను పట్టించుకోకపోతే నాకు నచ్చుతుంది అని టైలర్ స్విఫ్ట్ గారు అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే టైలర్ స్విఫ్ట్ చెప్పారు, ఇంకెవరు చెప్పారని కాదు. ఇది న్యాచురల్ అండి. మనల్ని ఎవరైనా పట్టించుకోకపోతే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఎలాగైనా క్లోజ్ అవ్వాలని మనకు ఉంటుంది. సైకాలజిస్ట్ అయిన తారా బేట్స్ గారు ఏమంటారంటే, వీ ఆఫ్టెన్ బిలీవ్ ఇఫ్ ద అన్ఇంట్రెస్టెడ్ పర్సన్ యాక్సెప్ట్స్ అస్, వీ ఫీల్ మోర్ వాల్యుబుల్ అండ్ ప్రూవ్ టు అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ డిజర్వ్ దెమ్ ఆల్ అలాంగ్. తారా గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఒకరి మీద ఇంట్రెస్ట్ లేని ఒక వ్యక్తి, నువ్వంటే ఒకరికి నచ్చదు, ఆ వ్యక్తి సడన్గా మీతో మాట్లాడి ఆర్ మీ పైన లవ్ని యాక్సెప్ట్ చేసి మీతో ప్రేమగా ఉంటే మనకేమనిపిస్తుందో తెలుసా? మనం వాల్యుబుల్గా గొప్పగా ఫీల్ అవుతాం. ఇంకా వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాం. మీకు పాయింట్ అర్థమైందిగా? పాయింట్ నెంబర్ 3, ఆపోజిట్స్ డోంట్ ఆల్వేస్ అట్రాక్ట్. ఇప్పుడు నేను పైన చెప్పిన మాటలు విని మీ పార్ట్నర్ని అవాయిడ్ చేసి తను ఏ అంటే నువ్వు బి అని, తను 1 అంటే నువ్వు 2 అనుకుంటూ ఉంటే తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి కూడా చూడదు. అలా కాదండి. బిజీగా ఉండి మీ పార్ట్నర్ని పట్టించుకోకపోవడం అంటే మీరు మీ లైఫ్లో ఏదైనా సాధించడం. దాన్ని మీ పార్ట్నర్ చూసి ఇతనికి నాతో స్పెండ్ చేయడానికి టైం దొరకట్లేదు, నీ టైం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా అని మీకోసం కూర్చోవడం. ఇక్కడ నీతో మీ పార్ట్నర్ అటాచ్ అవుతుంది కానీ దూరం అవ్వట్లేదు, దూరం వెళ్ళిపోవట్లేదు. ఇక్కడ పారాడాక్సికల్ సీక్రెట్ ఏంటంటే, మీ ఇద్దరి ఇష్టాలు థాట్స్ కలిస్తేనే మీరు ప్రేమలో పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమందికి ఏమో మీ ఇష్టాలు తన ఇష్టాలుగా ఫీల్ అయ్యి మీతో ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇదైతే ఇంకా పర్ఫెక్ట్ కాంబో. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారంటే మీ ఇష్టాలు వాళ్ళ ఇష్టాలు వేరే వేరే. సో ఇలాంటప్పుడే మీరు మీలాగా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు మీలాగా ఉంటేనే నువ్వు స్పెషల్గా కనబడుతావు, ఈజీగా స్టాండ్అవుట్ అవుతావు. పాయింట్ నెంబర్ 4, ద పారాడాక్స్ ఆఫ్ అవైలబిలిటీ. డేటింగ్ ఎక్స్పర్ట్స్ చెప్పుకొచ్చేది ఏంటంటే, ఈ రిలేషన్షిప్ అడ్వైజర్స్ ఉంటారు కదా,
వీళ్ళు ఎక్కువ చెప్పేది ఏంటంటే మీ పార్ట్నర్కి అందుబాటులో ఉండండి, తనకు దగ్గరగా ఉండండి అని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా, మనం చూసే సినిమాల్లో హీరోయిన్కి అవైలబుల్గా ఉంటాడా? అస్సలు ఉండడు. వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ హీరోయిన్ ఏమో వాడి కోసం పడి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన హీరోని మాత్రం అనకండి. ద లెస్ అవైలబుల్ అండ్ మోర్ ఇన్ డిమాండ్ యూ అపియర్. మనం ఎంత తక్కువగా కనిపిస్తే మనం కనపడాలని అంత ఎక్కువగా కోరుకుంటారంట. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఫేవరెట్ హీరోస్ మనకు సడన్గా రోడ్ పైన ఆర్ సోషల్ మీడియాలో కనపడితే మనం ఎలా ఎగ్జైట్ అవుతాం? సేమ్ అండి, తక్కువ కనిపించే కొద్దీ యాంటిసిపేషన్ ఎక్కువ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది లిస్ట్, ద అల్యూర్ ఆఫ్ బీయింగ్ డిఫరెంట్. నెక్స్ట్ టైం నువ్వు నీ మనసుకి నేను వాళ్ళలాగా లేను వీళ్ళలాగా లేనని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీలాగా ఉండు, ఎవరిలాగా ఉండాలని ట్రై చేయకు. కాన్ఫిడెంట్గా ఉంటే చాలు. అదే చూసే వాళ్ళకి అట్రాక్టివ్గా కనపడుతుంది. లవ్ అండ్ డేటింగ్ అనేది మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ లవ్ కన్నా మైండ్ గేమ్స్ ఎక్కువ ఉంటాయి. అయినా నాకు ఒక విషయం అర్థం కాదు. నిజం చెప్పాలంటే మన కోసం ఒకరు పడి సావాలని అనుకోవద్దు. జస్ట్ నీలాగా నువ్వు ఉంటూ నీ పని నువ్వు చేసుకో. ఇప్పుడు మనకు లవ్ కావాలనుకుంటే వచ్చేస్తుందా? రాదు. నీలాగా నువ్వు ఉంటూ నీ స్టైల్ నువ్వు మెయింటైన్ చేస్తే నీకు అట్రాక్ట్ అయిన మనుషులు నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తారు. లవ్లో పడడానికి, రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండడానికి ఇది ఒక్కటే దారి. ఒకరిని ఇంప్రెస్ చేస్తానో చేయనో అని ఆలోచించే టైంలోనే నువ్వు ఇక్కడ బోల్ట పడిపోతావు. అసలు నువ్వు ఇతరులని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది? నీకెన్నో ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, అవి నువ్వు చూసుకుంటూ ఉంటే చాలు. నువ్వు చేసే స్టైల్ని చూసి నీకు ఇంప్రెస్ అయిపోతారు. ఇప్పుడు రజనీకాంత్ ఏమైనా మనల్ని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తాడా? యాక్టింగ్ చేస్తాడా? రజనీకాంత్ గారు చేసే పని రజనీకాంత్ గారు చేస్తే మనం ఆయనందరికీ ఫ్యాన్స్ అయ్యాం. ఎవరి కోసమో మన ఇంపార్టెంట్ పనులన్నీ వదిలేసి వాళ్ళని ఫాలో అవుతూ కూర్చుంటే, వాళ్ళని ఫాలో అవుతూనే లవ్ అనేది పుడుతుందంటే సారీ అండి, అది లవ్ కాదు. ఈ వీడియో మీకు వాల్యుబుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.